It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే. మార్నింగ్ కొంచెం లేట్ అయింది. ఇక క్లైమేట్ బాగా చల్లగా ఉంది కదా! కొంచెం 50 మినిట్స్ లేట్ లేసిన. లేట్ లేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. అండ్ 'థింక్ అండ్ గ్రో రిచ్' బై నెపోలియన్ హిల్ బుక్ చదివినా. చదవడానికి అంత టైం దొరకలేదు. బట్ కొంచెం చదివినా. తర్వాత అకాడమీకెళ్ళిపోయినా. సో, అకాడమీలో చిన్న పిల్లలు ఉంటారు కదా! వాళ్ళందరూ చేస్తున్నారు. సో, మాస్టర్ వాళ్ళతో పాటు కొంచెం చేయన్నారు. ఫుట్ వర్క్ చేశాననమాట. పిల్లలంతా వెళ్ళిపోయిన తర్వాత వార్మప్ కంప్లీట్ చేసుకొని, ఇంక ప్యాడ్ చేసుకొని స్పారింగ్ చేస్తున్నామనమాట. అప్పటికే మీరు చూడండి అక్కడ కొంచెం ఇంప్రూవ్ అయినా అనిపిస్తుంది. బట్ మాస్టర్ ఏమన్నారంటే, నా రౌండ్ కదా! కొంచెం ఇద్దరం ఆడుతున్నాం అనమాట ప్రాపర్‌గా. కొంచెం డామినేట్‌గా ఉండేలా చేశాడు నన్ను. కొంచెం గేమ్ ప్లే జర ఇంప్రూవ్ అయింది అనిపిస్తుంది. బట్ ఆ మొఖానికి గాడే సరిగ్గా పెట్టుకోవట్లేదు నేను. ఏదో మైనస్ ఉంది మన లోపట. దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. చాలాసేపు చేసిన స్పారింగ్. మాస్టర్‌తోని చేస్తా. పక్కన ఇంకొక బ్రో ఉంటాడు. ఆయనతోని చేసిన. ఛాన్సెస్ స్పారింగ్ చేసిన. చాలా రౌండ్స్ కూడా చేసిన. అలసిపోయాననమాట. ఇంటికి స్టార్ట్ అయిపోతున్నా. సో, ఇంటికొచ్చిన తర్వాత మార్నింగ్ ఏదైనా టాపిక్ అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసేసిన. చేసి జిమ్‌కెళ్ళిపోయినా. జిమ్‌లో మనది ఈరోజు షోల్డర్ వర్కౌట్ అనమాట. మీరు చూస్తున్నారు అక్కడ. పంచ్ పవర్ స్పీడ్ ఇంప్రూవ్ అవ్వడానికి ఆ వర్కౌట్ చేస్తున్నా. తర్వాత సైడ్ లాటరల్స్. తర్వాత స్ట్రగ్స్. షోల్డర్ 3 వర్కౌట్ చేసిన. చేస్తుంటే చెయ్యి జర ఆ పప్పులొచ్చేసినాయి చేతికి. పొక్కులొచ్చేసినాయి. బాగా పెయిన్ వస్తుంది. స్కిన్ అంతా ఊడిపోయింది. అయినా గానీ బైసెప్ వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నా. సో, బైసెప్ వర్కౌట్ ఒకటే చేసిన. చేతిలో పట్టుకోవడానికి రావట్లేదు నార్మల్‌గా రాడ్. సో, ఫ్రెండ్ కూడా ఏమన్నాడంటే, "ఇక ఏం చేస్తావులే ఈరోజు రేపు చెయ్యి" అన్నాడు. సో, ఇంటికి స్టార్ట్ అయిపోతున్నా ఫ్రెండ్స్. ఇంటికొచ్చిన తర్వాత వీడియో అంతా ఎడిటింగ్ చేసి అప్‌లోడ్ చేసిన. డే 226 చూడకపోతే చూడండి. తర్వాత ఒక చిన్న బుక్ కొనేది ఉంది. దానికోసం కోటికెళ్ళినా. బుక్ కొనుక్కొని ఇంటికి స్టార్ట్ అయిపోతున్నా ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీబడీ. అందరికీ నమస్తే. థాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఛానల్‌కి మళ్ళీ వచ్చినందుకు థాంక్ యూ. ఈరోజు మన డే 227 ఆఫ్ 369. ఈరోజు నేను 'థింక్ అండ్ గ్రో రిచ్' బుక్ బై నెపోలియన్ హిల్ బుక్ చదివిన. ఆ బుక్‌లో ద సబ్‌కాన్షియస్ మైండ్ అబౌట్ అవర్ ఇంపార్టెన్స్ ఆఫ్ అవర్ సబ్‌కాన్షియస్ మైండ్ గురించి చదివినా అనమాట. చాలా ఫెంటాస్టిక్ టాపిక్. బట్ ఈరోజు ఆ టాపిక్ నేను డిస్కస్ చేయాలని లేదు నాకు. ఈరోజు నేను వేరే టాపిక్‌ని టార్గెట్ చేద్దాం అనుకుంటున్నా. ఆ వేరే టాపిక్ ఎందుకు టార్గెట్ చేయాలన్న థాట్ నాకు ఎందుకొచ్చిందంటే, రీసెంట్‌గా చూస్తున్నాను నా వీడియోస్‌కి కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. ఐ డోంట్ నో హూ దే ఆర్ సెండింగ్ ఇట్. సో, వాళ్ళేమంటున్నారంటే, "అన్న నేను ఇది చేద్దాం అనుకుంటున్నా. దాంట్లో చేస్తానో చేయలేనో అని భయమైతుంది" అంటుర్రు. తర్వాత కొందరు, "బ్రో నేను గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయితున్నా. కానీ చదవాలనే ఇంట్రెస్ట్ రావట్లేదు. నా లోపట ఆ మోటివేషన్, ఆ డ్రైవ్‌నెస్ పోయింది. నన్ను కొంచెం ఇన్‌స్పైర్ చేయి. నేనేం చేయాలి? గవర్నమెంట్ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి ఇంకా నాకేమైనా టిప్స్ ఇవ్వు" అని ఇట్లా అడుగుతున్నారనమాట. కాబట్టి వాళ్ళ కామెంట్స్‌ని బేస్ చేసుకొని చూసుకుంటే అర్థమైందంటే, ఐ యామ్ ఎట్ ఎ పొజిషన్. ఇప్పుడు నేను ఏ పొజిషన్‌లో ఉన్నా అంటే నన్నెవరు ఆపలేరు. 227థ్ డే ఈరోజు నేను వీడియో చేస్తున్నా అంటే గత 227 రోజుల నుంచి రోజు చదువుతున్నా, రోజు ఎవ్రీడే చేస్తున్నా. అంటే ఏందంటే నాకిక్కడ నేను ఫిక్స్ అయిపోయినా. నా సిస్టమ్‌కి, నా ప్రోగ్రామ్‌కి నేను ఫిక్స్ అయిపోయినా. కాబట్టి నాకిది ప్రాబ్లమ్ అనిపియట్లే. బట్ జనాలకి బయట ఏమైతుందంటే వాళ్ళు డిస్ట్రాక్ట్ అయితున్నారు. వాళ్ళ గోల్ నుంచి వాళ్ళు డిస్ట్రాక్ట్ అయితున్నారు. తర్వాత వాళ్ళకి ఆ ఫస్ట్ డే ఉన్న మోటివేషన్ గాని, ఆ డెడికేషన్, ఆ డిసిప్లిన్ ఎక్కువ రోజులు ఉండట్లేదనమాట. కాబట్టి వై నాట్ ఒకరోజు వాళ్ళందరికీ యూజ్ అయ్యే విధంగా రైట్ ఈ సబ్‌స్క్రైబర్స్ చూసే ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్‌లో వాళ్ళ గోల్స్ రీచ్ అయ్యి, లేకపోతే వాళ్ళు అనుకున్న ప్లాన్‌ని ఎవ్రీ డే చేయడం ఎట్లా చేయాలనే దాని గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నా. ఎందుకంటే నేను 227 డేస్‌లో నేను ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసుకున్నా. మార్నింగ్ లేసినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ఏమేం పనులు ఏ టైంలో చేయాలి. నో మ్యాటర్ వాట్ నా హెల్త్ బాలేకున్నా, నా హెల్త్ సహకరించకపోయినా, నా మైండ్ సహకరించకపోయినా, నాకు బోర్ కొట్టినా, నాకు రీచ్ రాకపోయినా, నాకు వ్యూస్ రాకపోయినా, నేనొక ప్లాన్ ఫిక్స్ చేసుకున్నా, ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నా నా డేని ఏమేం చేయాలనేది. కాబట్టి ఇప్పటివరకు 100% ప్రతిరోజు ఆ పని చేస్తున్నా కాబట్టి ఐ థింక్ ఐ యామ్ ఎలిజిబుల్. నేను మీ అందరికీ ఎంతో కొంత మోటివేట్ చేసి కొన్ని కొత్త విషయాలు నేర్పించడానికి ఐ యామ్ ఎలిజిబుల్ అని నేను అనుకుంటున్నా. సో, ఇఫ్ యూ థింక్ ద సేమ్ ఐ హోప్ మై వర్డ్స్, మై పాయింట్స్ విల్ బి హెల్ప్‌ఫుల్ ఫర్ యూ గైస్. అంటే ఇన్ని రోజులు నేను 227 డేస్ కన్సిస్టెన్స్‌గా ఉండడానికి గల మ్యాజిక్ ఏంటి? నా మైండ్‌సెట్ ఏంటి? సో, మీకు గూడా ఆ మైండ్‌సెట్ ఉంటే డెఫినిట్‌గా మీరు గూడా
మీ లైఫ్‌లో మీరు కొన్ని గోల్స్ చేసుకుంటారు. మీరు కొన్ని ప్లాన్స్ ఉంటాయి కాబట్టి, ఆ ప్లాన్స్‌ని మేబీ మీరు గూడా ఎక్కువ రోజులు కన్సిస్టెంట్‌గా చేయగలగొచ్చనేది ఈరోజు నాకు తెలుసు కాబట్టి నేను దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నా కాబట్టి అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. మీరు గూడా మీ లైఫ్‌లో ఉండే ప్లాన్స్ గాని, గోల్స్ గాని ఉంటాయి. అందరికి ఉంటాయి. ప్లాన్స్ ఉంటాయి. గోల్స్ ఉంటాయి. కానీ చాలా తక్కువ మంది మాత్రమే వాటిని ఎక్కువ రోజులు తీసుకెళ్తారనమాట. కాబట్టి ఆ ఎక్కువ రోజులు తీసుకెళ్ళే దగ్గరే చాలామంది ఓడిపోతారు. చాలామంది ఏమైతారంటే ఆ ఫస్ట్ డే రోజు ప్లాన్ ప్రిపేర్ చేసి అన్నీ రెడీ చేసుకొని ఒక మోటివేషన్‌తోని ఉంటారు గదా! కొన్ని రోజుల తర్వాత ఏమైద్దంటే ఆ మోటివేషన్ రాంగా రాంగా తగ్గిపోతుంటది. కాబట్టి ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళ కోసం డెఫినిట్‌గా ఈ వీడియో కంప్లీట్‌గా డెడికేట్ చేస్తూ ఈరోజు నా కాన్సెప్ట్‌ని గూడా పక్కబెట్టి మీలాంటి వాళ్ళ కోసం నేను ఒక మంచి పాయింట్ చెప్తున్నా ఫ్రెండ్స్. కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. అవి యూజ్ చేయండి. డెఫినిట్‌గా మీకు మీరు అనుకున్న గోల్స్ ఈజీగా రీచ్ అయితారు. గోల్స్ రీచ్ అవ్వడం కన్నా అట్‌లీస్ట్ ఆ ప్రాసెస్‌ని ఎవ్రీ డే కంటిన్యూయస్‌గా చేయగలుగుతారనమాట. కాబట్టి లెట్స్ గెట్ ఇన్ టు టాపిక్ ఫ్రెండ్స్. నేనొక ప్రాపర్ ప్లాన్ డిజైన్ చేసుకున్నా. సో, దాన్ని ఈరోజు మీకు చెప్దాం అనుకుంటున్నా. అదేంటంటే వై డు పీపుల్ గెట్ బోర్డ్ అండ్ స్టాప్ డూయింగ్ థింగ్స్. కొన్ని విషయాలుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్షల్ ఆర్ట్స్ చేస్తున్నా. చేస్తున్నప్పుడు రోజు పొద్దుగాల లేసి కొత్తలో ఉన్నప్పుడు ఏమైద్దంటే నేను కొత్తది నేర్చుకుంటా. ఎవ్రీ డే పోయినప్పుడు మాస్టర్ ఒక కొత్త కిక్ నేర్పిస్తాడు. కొత్త పంచ్ నేర్పిస్తారు. ఏదో కొత్త స్కిల్ నేర్పిస్తారు. రైట్? సో, కొత్తది నేర్చుకున్న ప్రతిసారి నీకేమైపిస్తదంటే యూ విల్ ఫీల్ దట్ ఎనర్జీ. అరే! నేనేదో కొత్తది నేర్చుకుంటున్నా అన్న మోటివేషన్ నీ లోపటుంటది. ఒకరోజొస్తది. నువ్వు అన్నీ నేర్చుకునేటుంటాయి. నెక్స్ట్ డే పోయి అది చేసినవే మళ్ళీ మళ్ళీ చేసినవే మళ్ళీ మళ్ళీ చేసిందే మళ్ళీ మళ్ళీ చేసిందే మళ్ళీ మళ్ళీ జేయాల్సొస్తది. సో, అప్పుడేంటంటే నువ్వు ఆ ఫ్రెష్‌నెస్ ఫీల్ గావు. ఆ కొత్తదేదో నేర్చుకుంటున్నాన్న ఫీలింగ్ నీకుండదు. సో, అప్పుడేమైతదంటే నీ లోపట ఫ్రెష్‌నెస్ ఫీల్ గాకుండా నీ లోపల మోటివేషన్ తగ్గిపోతది. అరే! రోజు బోయి అదే జేయాలనారా, రోజు బోయి అదే జేయాలనారా అని నీకు చిరాకొచ్చి విసుగొట్టేసి బోర్ కొట్టేస్తది. బోర్ కొట్టినప్పుడు ఏమైతదంటే డే 1 రోజు నువ్వేదైతే మోటివేషన్‌తో స్టార్ట్ జేస్తావో పొంగ పొంగ ఆ పని బోర్ గొట్టి నీ లోపట మోటివేషన్ తగ్గిపోతది. నీ లోపల డిసిప్లిన్ తగ్గిపోతది. అక్కడే ప్రతి మనిషి ఆయన గోల్స్‌ని నుండి డిస్ట్రాక్ట్ అయ్యే ఫస్ట్ స్టెప్ అన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్ మనము మన గోల్స్ నుంచి డిస్ట్రాక్ట్ గాకుండా, మనకి మన జర్నీ బోర్ గొట్టకుండా దాన్ని ఇంట్రెస్టింగ్‌గా మనం డిజైన్ జేసుకోవాలి. మనం ఇంట్రెస్టింగ్‌గా దాన్ని ప్రాపర్‌గా ప్రోగ్రామింగ్ జేసుకుంటే డెఫినిట్‌గా ఎలాంటి సిట్యుయేషన్ ఒచ్చినా, ఎలాంటి టఫ్ సిట్యుయేషన్ ఒచ్చినా నువ్వు దాన్ని 100% వదిలేసే ఛాన్స్ అస్సలుండదనమాట. కాబట్టి ఫ్రెండ్స్ ఫస్ట్ థింగ్ మనం ఏం జేయాలి? వి మస్ట్ హావ్ ఎ గోల్. సో, ఫస్ట్ మనకు గోల్స్ ఉన్నాయి. మనకు మనం ఏం క్వెషన్ ఏసుకోవాలి? గోల్ ఉంది భయ్ ఓకే. బట్ ఆ ప్లాన్ ఏంది? వాట్ ఈస్ ద ప్లాన్? వాట్ ఈస్ ద ప్రోగ్రామ్? నాకు గోల్ ఉంది. ఐ వాంట్ టు బికమ్ థిస్. సో, దానికి నేను ఎలాంటి ప్లాన్స్ ఏసినా? వాట్ టైప్ ఆఫ్ ప్లాన్స్ ఐ మేడ్? అండ్ ఆ ప్లాన్ కనీసం నువ్వు అట్‌లీస్ట్ ఒక 2 సంవత్సరాలు ఎవ్రీడే నువ్వు ఆ ప్లాన్ జేయాలి. అలాంటి ప్లాన్ చేసుకోవాలి. అంటే ఏంటంటే మన హ్యూమన్ బాడీ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో చెప్తా. ఓకేనా? డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్. ఫుల్ ఫోకస్‌గా ఉండండి. ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో చెప్తా. ఇప్పుడు ఒక చిన్న పాపుంది. ఆ పాపని పిలిచి ఇక్కడున్న బకెట్ తీసుకుపోయి ఆడ పెట్టు బిడ్డ అంట. అప్పుడు ఆ పాప ఏం చేస్తది? నేను ఎందుకు పెట్టాలి? నేను పెట్టను. నాకు ఆ పనుంది, ఈ పనుంది అంటది. అదే నువ్వు అక్కడున్న బకెట్‌లో తీసుకెళ్ళి అక్కడ పెడితే నీకు 5 స్టార్ చాక్లేట్ ఇప్పిస్తా అంట. అప్పుడు పాప ఏం చేస్తది? నేను చెప్పిన నెక్స్ట్ సెకండే ఉరికిపోయి బకెట్ అక్కడ పెడతది. ఆ బకెట్ ఎంత బరువుంది? ఆ బకెట్ ఆ దూరం ఎంత దూరం ఉంది అని పట్టించుకోదు. ఆమె గోల్ ఏంటి? 5 స్టార్ చాక్లేట్ మీద ఉంటది. అంటే ఇక్కడ దాని అర్థమైంది. నువ్వు ఒక పని చేసినప్పుడు నిన్ను ఏదైనా ఒక దానికి నిన్ను నువ్వు పుష్ చేసుకున్నప్పుడు అది నీకు స్టార్టింగ్ ఇబ్బంది అనిపించొచ్చు. బట్ దాన్ని నువ్వు లవ్ జేయాలి. లవ్ జేసి నువ్వు కష్టపడుతున్న ఫీలింగ్ నీకు రావద్దంటే ఏం జేయాలంటే, నీకు కష్టం అయిపోగానే ఇమ్మీడియేట్‌గా నీకు నువ్వు ఒక రివార్డ్ ఇచ్చుకోవాలి. చూడండి అక్కడ పాప బకెట్ అక్కడ పెట్టమ్మా అనంటే పెట్టనంటది. అదే బకెట్ తీసుకెళ్ళి ఆడ బెట్టు నేను చాక్లేట్ ఇప్పిస్తా అంటే, అప్పుడు ఆమె ఏమైంది? పని తర్వాత ఏమొచ్చింది? రివార్డ్ ఒచ్చింది. ఫస్ట్ టైమ్ ఏమైంది? పని తర్వాత రివార్డ్ ఏమన్నా ఉందా? ఏం లేదు. సెకండ్ టైమ్ ఏమైంది? పని నువ్వు ఈ పని జేయి నీకో రివార్డ్ ఇస్తా అన్న. అప్పుడు ఆ పాప ఏం జేసింది? కష్టపడకుండా ఇష్టంతో ఆ పని జేసింది. కాబట్టి మనకి గూడా మనం చేసే పని మనకి కష్టం ఎందుకైతదంటే, మనం చేసే పనిలో పని అయిపోయిన తర్వాత మనకు మనం రివార్డ్ ఇచ్చుకోము. మనకు మనం రివార్డ్ ఇచ్చుకోము గాబట్టి, ఆ పని చేసినా చేయకపోయినా లాభం లేదని మనకు రోజు రోజుకి మోటివేషన్ తగ్గే ఛాన్స్ ఉంటది. కాబట్టి రివార్డ్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ డే. ప్రతిరోజు ఈరోజు నేను హెవీగా వర్కౌట్ చేసినా అనుకోండి, మంచిగా బయటికి పోయి కడుపు నిండా టిఫిన్ చేసొస్తా. అదే నేను ఏం వర్కౌట్ చేయలేదనుకోండి, తిండి తినకుండా ఎండబెడతా. అంటే ఏందంటే, నీకు నువ్వు ఒక పని నీకు అప్పజెప్పుకొని, ఆ పని నువ్వు కష్టపడి చేసి, ఎంత కష్టం వచ్చినా చేసినావనుకో, అప్పుడు నీ బాడీకి రివార్డ్ గావాలి. అది ఫుడ్ అయినా గావచ్చు, అది స్లీప్ అయినా గావచ్చు, అది అప్రిషియేషన్ అయినా గావచ్చు. ఒక నలుగురొచ్చి శభాష్ అంటే నీకు రివార్డ్ ఒస్తది. అది నువ్వు ప్రాపర్ స్లీప్ పోతే నీకు రివార్డ్. అంటే నీ బాడీ మళ్ళీ రీచార్జ్ అయితది. నువ్వు ప్రాపర్ ఫుడ్ తింటే నీ బాడీ మళ్ళా రీచార్జ్ అయితది. అదే నువ్వు ఏం ఫుడ్ తినకు 10 మంది, 100 మంది నీ ముందు సపోర్ట్‌లు కొడుతుంటే నువ్వు తిండి తినకుండా నీ లోపల ఎనర్జీ వచ్చేస్తది. అంటే ఏందంటే యూ హావ్ టు గెట్ రీచార్జ్డ్. అంటే నీకు రివార్డ్ గావాలి. ఏదైనా పని జేసినప్పుడు మనకు రివార్డ్ గావాలి. రివార్డ్ దొరకనప్పుడు ఏమైతది? ఆ పనిని మధ్యలో ఆపే ఛాన్స్ ఉంటది. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావు అన్నావు ఒక ఫ్రెండ్ ఏమన్నాడు. ఒక సబ్‌స్క్రైబర్ ఫ్రెండ్ అని అంటాను. ఆయనేం చేసాడు, "బ్రో నేను ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయితున్నా. బట్ స్టార్టింగ్ ఆయన ఒక మంచి మోటివేషన్‌తోని
జర్నీ స్టార్ట్ చేసిండు. నేను ఎట్లైనా గవర్నమెంట్ జాబ్ కొట్టాలని. బట్ ఆ జర్నీలో ఏమైందంటే మెల్లిమెల్లిగా మోటివేషన్ తగ్గిపోయి ఇంట్రెస్ట్ పోతుందంట. ఎందుకు ఇంట్రెస్ట్ పోతుందంటే ఆయనకి ఆయన రివార్డ్ ఇచ్చుకోవట్లేడు. ఎవ్రీడే నీకు నువ్వు ఒక రివార్డ్ ఇచ్చుకో. నీకు నువ్వు ఒక మంచి ఫుడ్ పెట్టుకో. నీకు నువ్వు ప్రాపర్ స్లీప్ ఇచ్చుకో. నీకు నువ్వు సెల్ఫ్ లవ్, సెల్ఫ్ రెస్పెక్ట్ జేసుకో. సెల్ఫ్ అప్రిషియేషన్ జేసుకో. డెఫినిట్‌గా నువ్వు నెక్స్ట్ డే చేయడానికి పని ఎక్కువుంటది. ఈరోజు నేను చాలా కష్టపడుతున్నా. నా మైండ్ అసలు నాకు కంట్రోల్ లేదు. అయినా వీడియో రికార్డ్ చేస్తున్నా. వీడియో అయిపోగానే శభాష్ అర్జున్ వెరీ గుడ్. నువ్వు కష్టపడుతున్నావు. నీ బాడీ పెయిన్స్ ఉన్నాయి. నీ మైండ్ నీకు సహకరిస్తలే. అయినా గాని నువ్వు వీడియో చేసినావు. శభాష్. అంటే ఐ యామ్ రివార్డింగ్ మై సెల్ఫ్. ఎందుకు రివార్డ్ చేసుకుంటున్నా అంటే దీని తర్వాత నెక్స్ట్ పని కూడా ఇమ్మీడియేట్‌గా చేయడానికి. అదే నాకు నేను రివార్డ్ చేసుకోవాలనుకో, అమ్మో! నేను బాగా కష్టపడినారబ్బాయి నెక్స్ట్ పని పోస్ట్‌పోన్ చేద్దాం అనుకుంటా. సో, కాబట్టి ఫ్రెండ్స్ మన బాడీని, మన మైండ్‌ని మనం అట్‌మోస్ట్ పుష్ చేయాలనుకుంటే, ఆ పుష్ చేసిన ఎంబటే రివార్డ్ ఇయ్యడం నేర్చుకోండి. ఇదెవరు చేయరు, ఇదెవరు చెప్పరు. బేసిక్‌గా 100% ఇది మీకు ఎవరు చెప్పరు. ఎక్కడ దొరకదు కూడా. గమనించండి. ఈ పని చేసిన తర్వాత నీకు రివార్డ్ ఇస్తా అంటే నువ్వు అంత కష్టమనే చేస్తావు. ఈ పని చేయరా, రివార్డ్ ఏందంటే ఏం లేదనుకో, ఎందుకు చేయాలి అంటావు. ఇన్ ద సేమ్ వే మన బాడీ కూడా. ఇది చదువురా, ఇది చదివిన తర్వాత నీకు మంచి ఫుడ్ పెడతా. మార్నింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మమ్మీ బ్రేక్‌ఫాస్ట్ చేస్తది. రైట్? బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు. ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ ఉంటది. నేనొచ్చి బ్రేక్‌ఫాస్ట్ తినొచ్చి వీడియో చెప్తే ఇంత అలర్ట్‌గా చెప్పా. ఎందుకంటే కడుపు నిండా ఫుడ్ ఉందనుకో, నా బాడీ డల్ అయిపోతది. కాబట్టి నేను అకాడమీ నుంచి రాగానే వీడియో రికార్డ్ చేసి పెట్టేస్తాను. దానివల్ల ఏమైతది, నా బాడీలో ఆకలేస్తుంటది. ఆకలేయడం వల్ల అరే! ఫాస్ట్‌గా వీడియో చేయి అర్జున్, ఫాస్ట్‌గా రికార్డ్ చేసేసేయి, జల్ది పోయి తింటావు అని అంటది. అంటే నేను రికార్డింగ్ అయిపోయిన నెక్స్ట్ మొమెంట్ పోయి ఫుడ్ తింటా. అంటే నా బాడీకి నేను రివార్డ్ ఇస్తున్నా. కాబట్టి ఏం చేస్తది, నా బాడీ నన్ను ఫాస్ట్‌గా పని చేయనిస్తది. కాబట్టి ఫ్రెండ్స్ మన లోపట మోటివేషన్ తగ్గుతుందంటే, మనకి మనం ప్రాపర్‌గా రివార్డ్ ఇచ్చుకోవట్లేదని దాని అర్థం అన్నమాట. కాబట్టి రివార్డ్ యువర్ సెల్ఫ్, రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్, అప్రిషియేట్ యువర్ సెల్ఫ్ అంటిల్ ఆర్ అన్‌లెస్ ద పీపుల్ అప్రిషియేట్ యూ. అంటే నేను జాబ్ కొట్టిన తర్వాత నిన్నందరూ అప్రిషియేట్ చేస్తారేమో. జాబ్ కొట్టక ముందుకు జర్నీ అయితే ఉంటదో, ఆ జర్నీ ఎవడు పట్టించుకోడు. నిన్నెవడు అప్రిషియేట్ చేయడు. అప్పుడు నిన్ను నువ్వు అప్రిషియేట్ చేసుకోవాలి. దట్ ఈస్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ నుంచి మీకు ఒక విషయం చెప్తున్నా. మీకు మీరు ఒక పని అప్పజెప్పుకొని, దాన్ని చేసిన తర్వాత మీకు మీరు రివార్డ్ ఇచ్చుకోండి. ఒకవేళ దాన్ని చెయ్యకపోతే మీకు మీరు పనిష్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు ఒక పని పెట్టుకున్నా. ఆ పని నేను చెయ్యాలి అనుకుంటా. చేసిన తర్వాత ఏం చేస్తా? ఈవినింగ్ నాకు ఒక రివార్డ్ తీసుకుంటా. ఒక నచ్చిన ఫుడ్ తింటా. నచ్చినోళ్ళతో మాట్లాడతా. నచ్చినట్టు కొద్దిసేపు అసలు ఇదంతా కంప్లీట్‌గా మర్చిపోయి నేను వేరే దాన్ని ఎంజాయ్ చేస్తా. అదే నేను అనుకున్న పనిని చేయలేదు. ఈరోజు నేను ఆ పని అనుకున్నా బట్ చేయలేదంటే నాకు నేను పనిష్మెంట్ తెచ్చుకుంటా. నైట్ ఫుడ్ తిన. లేకపోతే నైట్ పడుకోను. అంటే ఏంది? మన బాడీకి ఎప్పుడైతే పనిష్మెంట్ ఇస్తావో అప్పుడు ఆ బాడీ అమ్మో! ఇంకోసారి పనిష్మెంట్ వద్దురా బాబు అని అలర్ట్‌గా ఉంటది. రైట్ ఆర్ స్టాండ్. ఇప్పుడు చిన్న పిల్లలకి అదే చేస్తాం. చిన్న పిల్లలకి ఈ పని జెయి. ఈ పని చేయకపోతే నేను కొడతానని పనిష్మెంట్ ఇస్తా అన్నావనుకో, తప్పకుండా వాళ్ళు పని చేస్తారు. లేకపోతే ఈ పని జెయి. ఈ పని చేసినాక నీకు 5 స్టార్ చాక్లేట్ ఇప్పిస్తాననుకో, డెఫినిట్‌గా వాళ్ళు పని చేస్తారు. ఐదర్ నువ్వు రివార్డ్ ఇస్తా అన్నా పని చేస్తది బాడీ. ఐదర్ నువ్వు పనిష్మెంట్ ఇస్తా అన్నా బాడీ పని చేస్తది. కాబట్టి మన బాడీకి మనం, మన మైండ్‌కి, మన బాడీకి మనం రివార్డ్ ఇయ్యడం నేర్చుకోవాలి. ఒకవేళ పని చేస్తే, పని చేయకపోతే పనిష్మెంట్ ఇయ్యడం కూడా నేర్చుకోవాలి. యూ మై ఫ్రెండ్ నువ్వు ఎప్పుడైతే ఇంట్రెస్ట్ పోతుంది అంటున్నావో, చదవడానికి నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు అంటున్నావో, ఆ రోజు నీకు నువ్వు పనిష్మెంట్ ఇచ్చుకో. ఈరోజు నేను బుక్ పట్టి చదవలేదు. పోయి 100 పుషప్స్ చెయ్యి. ఈరోజు నేను బుక్ పట్టి చదవలేదు. అసలు రాత్రి తిండి తినకుండా ఎండబెట్టు. అప్పుడు ఏమైతదంటే తెల్లారి నీ బాడీ నిన్ను తిట్టుకుంటది. అరె! ఎందుకు చదవలేవురా నాయనా చదవడం వల్ల నాకు ఆకలైతుంది. నాకు పుషప్ చేయడం వల్ల అంటే ఎప్పుడైతే నువ్వు పనిష్మెంట్ ఇస్తావో, ఎప్పుడైతే నీకు నువ్వు భయం అనేది ఉంటదో, అప్పుడు ఆ పని సక్రమంగా చేసే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. కాబట్టి రివార్డ్ యువర్ సెల్ఫ్ అండ్ పనిష్ యువర్ సెల్ఫ్ డిపెండ్స్ అపాన్ ద సిట్యుయేషన్. పని చేస్తే రివార్డ్ ఇయ్యి, పని చేయకపోతే పనిష్మెంట్ ఇయ్యి. అన్నీ సెటరేట్ అయితాయి. లైఫ్‌లో ప్రతి ఒక్కటి సెటరేట్ అయితది. రైట్ టు అండర్‌స్టాండ్. ఇంతకంటే పెద్ద ట్రిక్ ఎవరు చెప్పరు ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నాకు నేను అదే చేస్తా. నేనేదైనా పని చేస్తే రివార్డ్ ఇచ్చుకుంటా. పని చేయకపోతే పనిష్మెంట్ ఇచ్చుకుంటా. అందుకనే 227 డేస్ ఎవ్రీ డే ఐ యామ్ డూయింగ్ థింగ్స్ వాట్ ఐ సపోజ్ టు డూ అండ్ వాట్ ఐ ప్లాన్ టు డూ అండ్ వాట్ ఈస్ ఇన్ మై ప్రోగ్రామ్. నా ప్రోగ్రామ్‌లో ఏదుందో ప్రతిరోజు ఆ పని ప్రతి ఒక్కటి చేస్తా. అండ్ మీరు చూస్తున్నారు ఐ యామ్ నాట్ లయింగ్ ఇట్. ఐ యామ్ షోయింగ్ టు థిస్ వరల్డ్. ఈ ప్రపంచానికి చూపిస్తున్నా నేను చేసే పనిలో. ఐ కెనాట్ లై హియర్. రైట్. ఒకవేళ నేను అబద్ధం ఆడినా ఎన్ని రోజులు అబద్దాలు ఆడతా? ఒకవేళ నేను మార్నింగ్ 4:00 లేవాలనుకో ఎన్ని రోజులు లేవకుండా ఉంటా చెప్పండి? మార్నింగ్ మెడిటేషన్ ఎన్ని రోజులు? అబద్ధం ఆడినా ఎన్ని రోజులు ఆడతా? 1, 2 డేస్‌లో దొరికిపోవా? సీ 227 డేస్ ఎవ్రీ డే ఐ యామ్ డూయింగ్ థింగ్స్. కాబట్టి ఐ యామ్ ఎలిజిబుల్ టు సే థిస్ థింగ్స్ థట్ యూ హావ్ టు రివార్డ్ యువర్ సెల్ఫ్. యూ హావ్ టు అప్రిషియేట్ యువర్ సెల్ఫ్ వెన్ యూ డూ థింగ్స్. యూ హావ్ టు పనిష్ యువర్ సెల్ఫ్ వెన్ యూ డోంట్ డూ ద థింగ్స్ దట్ యూ ప్లాన్డ్ ఆన్ దట్ డే. సే ఫ్రెండ్స్ నీ టైంకి నువ్వు వాల్యూ ఇచ్చుకున్నప్పుడే నీ టైంకి ఇంకోడు వాల్యూ ఇస్తాడు. ఫర్ మీ నా టైం ఒక గంట విలువ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రూ. 1000 అనుకుంటా. అర్జున్ నీ గంట విలువ రూ. 1000. సో, ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు, ఎక్కడైనా టైమ్ వేస్ట్ చేస్తున్నప్పుడు, ఈ పని నాకు రూ. 1000 రిటర్న్ ఇచ్చే అంత ఉందా కెపాసిటీ అన్నప్పుడు, నీకు నువ్వు క్వెషన్ ఏసుకో. నేను ఒక పర్సన్‌తో మాట్లాడుతున్నా. అరే! మనిషితో మాట్లాడడం చాలా ఇంపార్టెంట్ రా. ఒక రూ. 1000 కంటే ఎక్కువ విలువ అన్నప్పుడు ఆ మనిషితో మాట్లాడు. ఒకనితో మాట్లాడుతున్నా. అరే! వీడేందిరా బాయ్ నా టైమ్ ఇంత వేస్ట్ చేస్తున్నాడు. వీనితో మాట్లాడితే నాకు రూ. 1000 లాస్ అయితది అనుకున్నావనుకో 100% నువ్వు టైమ్ వేస్ట్ చేయవు. కాబట్టి నీ టైంకి నువ్వు ఒక ప్రైజ్ పెట్టుకోవాలి. నా గంట విలువ రూ. 1000.
కాబట్టి ఆ గంట సేపు నేను చిట్ చాట్ చేసి టైమ్ పాస్ చేసినా అనుకో, అంటే రూ. 1000 లాస్ అయినట్టే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నా దగ్గర వచ్చి రూ. 1000 అడిగారనుకోండి ఇస్తానా? ఇయ్య. ఎందుకంటే అమ్మో! నేను కష్టపడి సంపాదించిన డబ్బుని నేను ఇయ్య అని. మరి టైం కూడా అంతే కదా! టైం కూడా ఈజ్ ఈక్వల్ టు మోర్ థాన్ మనీ. మరి టైం ఎందుకు వేస్ట్ చేయాలి? యూజ్‌లెస్‌గా జనాలతో ఎందుకు మాట్లాడాలి? యూజ్‌లెస్ టైమ్ వేస్ట్ ఎందుకు చేయాలి? ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. ఫస్ట్ థింగ్ మనం టైమ్ వేస్ట్ చేయొద్దు. రెండోది మనకు మనం రివార్డ్ ఇచ్చుకోవాలి, పని చేసుకోవాలి. అండ్ మూడోది వెరీ, వెరీ ఇంపార్టెంట్ థింగ్. నువ్వేదైనా ప్లాన్ యేసుకొని నీకేదైనా గోల్ ఉందనుకో, ఆస్క్ యువర్‌సెల్ఫ్ వన్ క్వెషన్ దట్ ఈ ప్లాన్‌ని, ఈ గోల్‌ని నేను నా లైఫ్‌లో 10 సంవత్సరాలు దీనిపైనే ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నానా లేదా? 10 ఇయర్స్. నాట్ 1 ఇయర్, 2 ఇయర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితున్నావు. 10 సంవత్సరాలు ఎవ్రీ ఇయర్ నేను ఎగ్జామ్ రాస్తా. రాకున్నా మళ్ళా రాస్తా. రాకున్నా మళ్ళా రాస్తా. రాకున్నా మళ్ళా రాస్తా. అట్లా 10 ఇయర్స్ నువ్వు ఆ పర్టిక్యులర్ ఫీల్డ్‌లో నీ టైమ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నావా ఎవ్రీ డే అని డిసైడ్‌గా. ఒకవేళ లేదు నేను ఒక 2 ఇయర్సే చేస్తా అంటే రాదు బయ్. 2 ఇయర్స్ చేస్తా అంటే అది కాని పని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ గూడా నేను 1 ఇయర్ చేస్తా, 2 ఇయర్స్ చేస్తా అని దిగినా అనుకో, ఆ 1, 2 ఇయర్స్‌లో ఏం రాదు. ఇంత కష్టపడ్డా ఎవడు సబ్‌స్క్రైబ్ కొడతలేడు. యెస్ ఆర్ నో? చూడు ఎవ్రీ డే ఇంత వీడియోలు చేసినా నాకు మోస్ట్‌లీ ఉంది ఇప్పుడు ఎంత 930 మెంబర్స్ ఎంతో 930 మంది ఎంతో రఫ్‌లీ. సో ట్రై టు అండర్‌స్టాండ్ హియర్. అట్‌లీస్ట్ 5 ఇయర్స్ ఆర్ అట్‌లీస్ట్ 10 ఇయర్స్, హాఫ్ ఎ డెకేడ్ ఆర్ 1 డెకేడ్ నువ్వు చేసే పని నేను 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు ఏదేమైనా ప్రపంచం తలకిందులైనా గాని ఈ పనిని ఎవ్రీ డే చేస్తా. ఒకవేళ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయితే ఎవ్రీ డే నేను 5 ఇయర్స్ ఎవ్రీ డే చదువుతా. లేకపోతే యూట్యూబ్ చేస్తే 5 ఇయర్స్ ఎవ్రీ డే వీడియో పెడతా. లేకపోతే నువ్వు ఒక మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే 5 ఇయర్స్ ఎవ్రీ డే నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటా. రైట్? ప్రతి ఒక్కటి ఫ్రెండ్స్ మీరనుకున్న గోల్ ఎవ్రీ డే అట్‌లీస్ట్ గంట, 2 గంటలు, 3 గంటలు, 5 సంవత్సరాలు లేకపోతే 10 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయగలిగే అంత కెపాసిటీ, ఆ మైండ్‌సెట్, ఆ మోటివేషన్ ఉంటేనే ఆ పనిని స్టార్ట్ చేయండి. లేకపోతే ఆ పనిని పక్కబెట్టి వేరే ప్లాన్ ఏదైనా ఎయండి. అంతేగాని ఒక ప్లాన్ తీసుకొని 1 ఇయర్ అయిన తర్వాత ఇంకో ప్లాన్ తీసుకొని, 2 సంవత్సరాలు అయిన తర్వాత ఇంకో ప్లాన్ తీసుకొని, 5 సంవత్సరాలు నువ్వు ఏం చేయకుండా పోతావు. అదే ఒకటే తీసుకో ఫిక్స్‌గా 5 ఇయర్స్ దాని మీద పెట్టు. అట్‌లీస్ట్ దాన్ని నువ్వు సాధించడానికి 99% ఛాన్సెస్ ఉన్నాయి. సో ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పిన ఈ పాయింట్స్ గాని డెఫినిట్‌గా మీకు హెల్ప్ అయ్యి చాలా యూజ్ అవుతది అనుకుంటున్నా. మీ డే టు డే లైఫ్‌లో మీరు చేసే యాక్టివిటీస్ యొక్క పర్‌ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయితది అనుకుంటున్నా. అండ్ డెఫినైట్‌లీ ఫ్రెండ్స్ ఒకటి చెప్తున్నా. రివార్డ్ చేసుకోండి, పని చేయండి. రైట్. మీరు అనుకున్న పని చేయండి, రివార్డ్ ఇచ్చుకోండి. మీకు మీరు అనుకున్న పని చేయలేదనుకో పనిష్మెంట్ చేయండి. ఇది చేస్తే అసలు నిన్ను ఎవడు ఆపలేడు. యూ విల్ బికమ్ అన్‌స్టాపబుల్ అండ్ యూ విల్ డూ వాటెవర్ థింగ్స్ యూ వాంట్. సో ఇది నేను చెప్తున్నా. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా. సో ఇదొక్క మైండ్‌సెట్ వల్లనే నేను ఇన్ని రోజులు వీడియోలు చేయగలుగుతున్నా కాబట్టి ఐ హోప్ అది కూడా మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటదని అనుకుంటున్నా. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. టేక్ కేర్ ఎవ్రీబడీ. సీ యూ ఆల్ టుమారో. జై హింద్ ఫ్రెండ్స్.